హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒక టెన్షన్ అనేది చాలా వరకు ప్రజల్లోనూ అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్లోనూ కొనసాగుతూ ఉంది. సో జూన్ 4వ తేదీన ఏం జరగబోతుంది, అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, తాను ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నానని వైఎస్ఆర్సీపీ అయితే చాలా గట్టిగా చెప్తుంది. అదేవిధంగా కూటమి కూడా ఈసారి ప్రజల్లో మార్పు వచ్చి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం అవుతారని వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఓటింగ్ పర్సంటేజ్ ఇంత తీవ్రంగా పెరగడం, లాస్ట్ టైం కంటే కూడా ఈసారి 1.78% పెరగడం అనేది చాలా ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేది సో ఈరోజు ప్రజల్లో చర్చగా మారింది. లాస్ట్ టైం 79.08% పోలింగ్ అవగా ఈసారి 81.09% ఓటింగ్ అనేది పోల్ అయింది. మొత్తంగా చూస్తే ఈసారి పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అనేది అధికంగా ఓట్లేశారు. సో వీళ్ళు సంక్షేమ పథకాల వైపు ఓట్లేశారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్కీమ్స్కి లైక్ ఉచిత బస్సు ప్రయాణం కానీ లేదంటే నెలకు 1500 ఇస్తారు వీటి మీద ఓట్లేశారనేది మొత్తంగా తేలినుంది. సో ఈ సందర్భంలోనే ఉమ్మడి కడప జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఏ పార్టీలు గెలుస్తాయనేది మనం సర్వే అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియో ఈరోజు మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం మొట్టమొదటి అందరూ హాట్ టాపిక్గా ఉన్నటువంటి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం. ఈ కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వేల్లోనూ మొత్తం మనం చేసిన సర్వే కానీ అన్ని సర్వేల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ చెప్పవలసిన విషయం ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా కుప్పం నియోజకవర్గంలో భరత్ గారు ఈసారి పోటీ చేసినటువంటి గట్టి పోటీ అనేది చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు తగ్గలేదు. కాకపోతే ఇక్కడ నెక్ టు నెక్ ఉండే సిచ్యువేషన్ కూడా చాలా వరకు ఉందని చెప్పవచ్చు. తర్వాత పలమనేరు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ నుండి అమర్నాథ్ రెడ్డి గారు గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి వెంకటగౌడ గారి మీద ఎక్కువ వ్యతిరేకత ఉండడంతో ఈసారి అక్కడ వెంకటగౌడ గారు అయితే గెలవబోతారు. సో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పలమనేరులో అమర్నాథ్ రెడ్డి సో గెలవబోతున్నారు. ఇంకో నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ విజయం కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా పొంగునూరు నియోజకవర్గం. సో పొంగునూరు నియోజకవర్గంలో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలవబోతున్నారు. అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గం నుంచి కూడా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నారు. సో ఇంకొక నియోజకవర్గం పీలేరు నుండి ఈసారి టీడీపీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. చింతల రామచంద్రారెడ్డి గారి విజయం అనేది ఈసారి చాలా కొద్దిగా కష్టంగా చెప్పుకోవచ్చు. కాకపోతే అన్ని సర్వేల్లో కూడా చింతల రామచంద్రారెడ్డి గారు విజయం సాధిస్తారనే వస్తుంది. అక్కడ కిషోర్ కుమార్ రెడ్డి గారికి మళ్ళీ కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశంగా ఉంది. సో ఈసారి చూస్తే పీలేరు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. సో చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇప్పుడు అతిపెద్ద హాట్ టాపిక్గా మారినటువంటి నియోజకవర్గం. సో ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ చాలా వరకు ఘర్షణలు అయితే జరిగింది. సో మొత్తంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా సిట్ విచారణ జరిగినటువంటి పరిస్థితి నెలకొనిందంటే ఈరోజు చంద్రగిరిలో నియోజకవర్గంలో జరిగినటువంటి ఘర్షణే కారణంగా చెప్పవచ్చు. కాకపోతే అక్కడ నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గం మళ్ళీ కూడా తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇంకొక నియోజకవర్గం పోతులపట్టు నియోజకవర్గం నుంచి సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. సో వైఎస్ఆర్సీపీ అక్కడ టికెట్ ఆ సీట్ని కైవసం చేసుకోబోతుంది. చిత్తూరులో కూడా చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ముఖ్యంగా వస్తే ఇక్కడ వైసీపీ నుంచి విజయానంద్ రెడ్డి గారు పోటీ చేశారు. అదేవిధంగా టీడీపీ నుంచి గురజాల జగన్నాథం గారు పోటీ చేశారు. సో మొత్తంగా సమీకరణాలు చూస్తే విజయానంద్ రెడ్డి గారికి ఇక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ విజయానంద్ రెడ్డి గారి విజయం అనేది అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ నెక్ టు నెక్ లాస్ట్ రౌండ్ వరకు కూడా జరిగే అవకాశం ఉంది. సో ఫైనల్గా అయితే చిత్తూరు నియోజకవర్గం ఈసారి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుండి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి కృపాలక్ష్మి గారు విజయం సాధిస్తారు. ఈసారి థామస్ గారు ఇక్కడ గట్టిగా పోటీ చేసినప్పటికీ కొన్ని కుల సమీకరణాలు అనేది
ప్రస్తుత మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ స్వామి కూతురుగా కృపాలక్ష్మి గారు ఉన్నారు కాబట్టి ఈసారి గంగాధర నెల్లూరు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. సో తిరుపతి నియోజకవర్గం కూడా రాష్ట్రంలోనే చాలా హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు అలా ఉన్నాయి. ఈ సందర్భంలో జనసేన పార్టీ నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పోటీ చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి గారు పోటీ చేశారు. సో మొత్తంగా చూస్తే రాష్ట్రంలోనే చాలా వరకు తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో ఈసారి కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి గారు విజయం సాధించే అవకాశం ఉందని మన సర్వేలో అయితే తేలింది. ఇంకొక నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలక్షన్ ముందు వరకు కూడా ఈ స్థానం ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని ప్రతి సర్వేలోనూ చాలా రాజకీయ విశ్లేషణలు కూడా తెలియజేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ ముందు ఒక వారం తర్వాత అక్కడ రాజకీయ సమీకరణాలు మొత్తానికి మారిపోయాయి. సో ఈసారి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం తిరిగి మళ్ళీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో సత్తివేడు నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి నూకతోటి రాజేష్ గారు పోటీ చేస్తారు. అదేవిధంగా టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం గారు పోటీ చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ బీఫారం అదే క్యాండిడేట్ లిస్టులు రిలీజ్ చేయకముందు ఇక్కడ ఖచ్చితంగా ఈసారి ఎవరైనా టికెట్ ఇస్తే టీడీపీ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గంలో సో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒకే ఒక పొరపాటుతో ఇక్కడ ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ విజయం పొందే అవకాశం, నూకతోటి రాజేష్ గారు గెలిచే అవకాశం చాలా ఎక్కువగా బలంగా కనబడుతుంది. సో ఆ నియోజకవర్గంలో సో ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నగర నియోజకవర్గం. రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ నియోజకవర్గం ప్రస్తుతం రోజా గారు గెలుస్తారా ఓడిపోతారా అనే సిచ్యువేషన్లో చాలా బలంగా ఉంది. కాకపోతే ఇది కూడా ఎలక్షన్ ముందు వరకు ఇక్కడ రోజా గారు ఈసారి ఓడిపోతారనే సిచ్యువేషన్ నుంచి ఆ నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందనే సిచ్యువేషన్కి రోజా గారు ఈసారి తేవడం జరిగింది. సో ఆమెకు తరపున వైఎస్ఆర్సీపీలో కొద్దిగా వ్యతిరేకత రావడం వల్ల ఈసారి రోజా గారికి విజయం అనేది అంత ఈజీ కాకపోవచ్చు. మొత్తానికి చూస్తే ఇక్కడ ఎప్పుడు కూడా నెక్ టు నెక్ టఫ్ ఫైట్ ఉండే సిచ్యువేషన్లో సో ఈసారి భానుప్రకాష్ గారు ఇక్కడి నుంచి విజయం పొందుతారని అన్ని సర్వేల్లో కూడా చాలా వరకు తెలియజేస్తున్నాయి. సో మనం కూడా సర్వే చేసి చాలా వరకు అడిగితే కూడా ఇక్కడ ఎక్కువగా కూటమి అభ్యర్థిగినటువంటి భానుప్రకాష్ గారికి ఈసారి నగిరి నియోజకవర్గంలో జనసేన అండగా నిలవడంతో ఎందుకంటే ఇక్కడ ఎక్కడో కూడా 1800, 1600, 1500 ఈ ఓట్ల మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది కాబట్టి సో ఆ 1500, 1800 మార్కును ఈసారి జనసేన బూస్ట్ ఇవ్వడంతో గాలి భానుప్రకాష్ గారు ఈసారి ఇక్కడ విజయం అవకాశం పొందే అవకాశం ఉందని సో తెలియజేస్తున్నాము. సో మొత్తంగా చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో కేవలం కుప్పం, పలమనేరు ఇట్లా నగిరి నియోజకవర్గంలో కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. సో మొత్తానికి చూస్తే చిత్తూరు జిల్లాలో మాత్రం వైఎస్ఆర్సీపీది హవాగా నడుస్తుందని చెప్పవచ్చు మన తెల్లింటి సర్వేలో. సో వెయిట్స్ చూద్దాం జూన్ 4వ తేదీన ఏం జరుగుతుంది. సో ఈ టీడీపీ 3 స్థానాల కంటే పడిపోతుందా లేదంటే 3 స్థానాల కంటే ఎక్కువయ్యి వైఎస్ఆర్సీపీని కిందకి తోసేస్తుందా అనేది చూద్దాం. సో మీ ఒపీనియన్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు ఎవరికి ఓటేశారు, అదేవిధంగా నేను చెప్పినటువంటి నా విశ్లేషణలో సో ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు ఈ నియోజకవర్గంలో ఈ క్యాండిడేట్ గెలుస్తారనేది ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ నాకు. సో థ్యాంక్ యూ సో మచ్.